టాప్ 4లో టాప్ 1 న్యూస్ చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై ఇందులో చర్చించారు. ఇక దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా మేధోమథనం జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులకు సంబంధించి పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావించారు. ఏదైతే చేవేళ్ల డిక్లరేషన్ సంబంధించిన అంశం కూడా ప్రధాన అంశంగా కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి ఇవాళ పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసి, అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా మోసం చేసింది. అందులో సప్లాన్ ఏదైతే ఉందో సప్లాన్ సంబంధించిన అంశం కూడా ఇవాళ పక్కదారి పట్టించింది. ఈ అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఎస్ఐఆర్ సంబంధించిన అంశం కూడా ప్రధాన అంశంగా ఉంది. ఇది ఏదైతే ఓటర్ లిస్ట్ కు సంబంధించి కావచ్చు, ఓట్లకు సంబంధించిన పలు కీలక అంశాలపైన డిలీషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, ఇవన్నింటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండడంతో పాటు దీనిపై ఒక ప్రత్యేకంగా బిఎల్ఓలను నియమించుకోవాలి. బిఎల్ఓలను నియమించుకుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ సంబంధించి ఓటర్ లిస్ట్ లో సవరణలు కావచ్చు, ఓటర్ లిస్ట్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఈసీఐ అధికారులతో పాటు ఇటు బిఎల్ఓలను నియమించుకుని పార్టీకి సంబంధించిన నాయకులతో అప్రమత్తంగా ఉండి దానికి ప్రత్యేకంగా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా వరిధాన్యం కొనుగోలు అంశం పైన కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. ఇది రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిపోయింది. వ్యవసాయం అంతా ఇవాళ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో వారికి సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు రైతాంగానికి అండగా ఉండాలి, రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్భంగా చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఇటు వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వం రైతులు తిరగబడుతున్నారు. రైతాంగానికి అండగా ఉండాలి, ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కనుక ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ వారి తరఫున పోరాటం చేసిన అవసరం. ప్రభుత్వంపై పోరాటం చేస్తేనే ఖచ్చితంగా రైతాంగానికి లాభం జరుగుతుంది. రైతాంగానికి ఇబ్బందులు పెట్టకుండా రైతాంగానికి అన్ని సౌకర్యాలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా డిక్లరేషన్ సంబంధించిన అంశంతో పాటు ఎస్ఐఆర్, రైతాంగానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ తెలుస్తుంది. ఎస్ఐఆర్ పైన ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండి ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయంతో, కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లోని రాహుల్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు అనుసంధానంగా ఉండి వారికి సూచనలు పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం తెలుస్తుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ లో డిలీషన్ అడిషన్ సంబంధించిన అంశం ప్రధానంగా ఉంది. ఓటర్లను ఎప్పటికప్పుడు ఎవరైతే డిలీషన్ కావచ్చు, అడిషన్ సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా బిఎల్ఓ నియమించుకొని పర్యవేక్షించాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా డిక్లరేషన్ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొచ్చింది. ఏదైతే రైతు డిక్లరేషన్ సంబంధించిన రాహుల్ గాంధీ ఏదైతే మే 6న 2022న వరంగల్ వేదిక రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఇవాళ రైతు డిక్లరేషన్ అంతా బోగస్ అయిపోయింది. రైతాంగానికి కావాల్సిన ఏది కూడి వాళ్ళు అందలేకపోవడంతో రైతులంతా కూడి వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే రైతాంగానికి సంబంధించిన అంశం డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. ఇవాళ 6వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే రైతాంగానికి మద్దతుగా సభ పెడుతున్న నేపథ్యంలో ఆ రైతాంగానికి సంబంధించిన సభ పెడుతున్నారు. రైతు డిక్లరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా డిక్లరేషన్ అన్నిటిపైన కూడా బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. దానికి అనుగుణంగా సభలు కూడా నిర్వహిస్తాం, దానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కుమార్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.